కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ప్రయాణికులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తుంది. ఉచిత బస్సు సౌకర్యం వలన రోజు వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. దీని వలన ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుంది. అయితే ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాలకు ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లుగా ప్రైవేటు వ్యక్తులను తీసుకోవడం వల్ల తమ ఉద్యోగాలు కోల్పోవలసి ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సమ్మెకు సిద్ధమవుతున్నారు. చాలా కాలంగా ఆర్టీసీలో పేరుకుపోయిన సమస్యలు, కార్మికుల హక్కుల కోసం సమ్మెబాట పట్టేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. సుమారు 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడం గమనార్హం. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్కు కార్మిక సంఘాలు నోటీసు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే జేఏసీగా ఏర్పడిన కార్మిక సంఘాలు యాజమాన్యం అవలంబిస్తోన్న విధానాలపై ఆగ్రహంగా ఉన్నాయి. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయమని చెబుతూనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ వాటికి ప్రైవేటు వారిని డ్రైవర్లుగా నియమించడంపై ఆర్టీసీ, జేఏసీ మండిపడింది. ప్రైవేటు డ్రైవర్లను ప్రవేశపెడుతూ తమ ఉద్యోగానికి ఎసరు పెట్టేలా యాజమాన్యం వ్యవహరిస్తుందని జేఏసీ ఆరోపిస్తోంది. దీనివల్ల ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని తెలిసింది. పెండింగ్ లో ఉన్న బకాయిలు, పే స్కేళ్లు, డిఏ, సిసిఎస్ బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల సవరణ, ఇలా ఎన్నో హామీలు అమలుకు నోచుకోలేదని జేఏసీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె నోటీసు ఇవ్వడంతో మహిళలు ఉపయోగించుకుంటున్న ఫ్రీ బస్సు సర్వీసులకు ఇబ్బంది కలుగుతుందని, ఆర్టీసీ సమ్మెకు వెళ్తే ఉచిత బస్సు నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే సమ్మె వరకు పరిస్థితి వెళ్తుందా, చర్చలతో సమస్య పరిష్కారం అవుతుందో అనేది ఉత్కంఠ రేపుతోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.